మీరు ఎవరిని సేవించి కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. మీరు ఎక్కడైతే ఉన్నారో వారి దేవతల్ని మీరు సేవించుకుంటారేమో, కానీ నేను మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అద్భుతం కదండి యెహోషువ మాటలు నిజంగానే. ఆ? మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం మా క్రైస్తవ గృహమే, మరి క్రైస్తవ కుటుంబమే, అయినా కానీ దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేదే, మా ఇంటి వైపు చూడట్లేదే, మా క్రైస్తవ గృహమే కానీ ఏమి మా గృహంలో సంతోషం లేదే అనుకుంటారండి. అలా అని మీరు అనుకుంటున్నారు, ఆ? అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ఎన్నడూ కూడా మరువడు, మరువడు, నిన్ను విడవడు, ఎడబాయడు అని చెప్తుంది. జ్ఞాపకించుకోండి. నిజంగా దేవుడు కొన్నిసార్లు నీ గృహాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని శోధిస్తున్నాడేమో ఆలోచించే. ఆయన నమ్మినటువంటి నీవు, నీ కుటుంబం, నీ గృహము ఎప్పటికీ కూడా ఆయన విడవడో, ఆయన మరవడం. అసలు నీ గృహాన్ని ఎలా మర్చిపోతావు? ఎలా మొదట నువ్వు ఆయన్ని విశ్వసించి, ఆయన అంగీకరించి, ఒప్పుకొని నీ హృదయంలో క్రీస్తుని భద్రపరుచుకుని నీ గృహంలో నీ కుటుంబాన్ని నడిపించుకున్న నిన్ను, నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఎలా మర్చిపోతాడు అనుకున్నాను. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉంటుంది. నిజంగా చాలా బాగుంది, చాలా అద్భుతమైన మాటలు. నిజంగా అలాగా మర్చిపోయాడు మమ్మల్ని దేవుడు అనుకునేవాళ్ళు ఈ మాట ఖచ్చితంగా చదువుకోండి. నిజంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది మాట. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 49వ అధ్యాయంలో ప్రతి ఒక్కరూ నాకు ఎవరో లేరు, దేవుడు నా కుటుంబాన్ని, నా గృహాన్ని అసలు పట్టించుకుంటలేదేమనుకున్నారండి. 14వ వచనం చదువుకుంటే, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అనుకుంటుందని మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం కదా, దేవుడు నన్ను అసలు ఏం పట్టించుకుంటాడు, నాకు అన్నీ శోభనలే, నా కుటుంబాన్ని అసలు ఆదరించట్లేదు, నా గృహంలో శాంతి లేదు, సమాధానం లేదు అని అనుకుంటున్నారేమో. అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనిచుంది. 15వ వచనం చూడండి, అద్భుతమైన మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను